హే గైస్, ఈ వీడియోలో మనం నా సామ్సంగ్ గెలాక్సీ S20 Plus రిపేర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సామ్సంగ్తో అండ్ సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బ్యాక్ గ్లాస్ ప్యానల్ అయితే పగిలింది నా ఫోన్ అయితే. సో ఇంతకుముందు ఎలా ఉండింది అనేది అయితే పిక్చర్ స్క్రీన్ మీద అయితే చూస్తాను. సో బ్యాక్ గ్లాస్ ప్యానల్ పగిలిపోయింది, సైడ్ రిమ్ మీద కొన్ని స్క్రాచెస్ అయితే పడినాయి, స్క్రీన్ అయితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే అవ్వలేదు. సో ఆ కండిషన్లో అయితే నేను సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాను. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉంది అనేది అయితే ఆనెస్ట్ ఒపీనియన్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఫస్ట్ ఏం జరిగిందంటే, నేను ఫోన్ అయితే జస్ట్ నార్మల్గా సామ్సంగ్ కేర్ ప్లస్ ప్లాన్ అయితే ఉంది. సో సామ్సంగ్ వాళ్ళకైతే కాల్ చేశాను. సామ్సంగ్ కేర్ ప్లస్ ఏంటంటే, మనం ఇంత మనీ అని చెప్పి ఇన్సూరెన్స్ టైప్లో మనం ఫోన్కి అయితే పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత మీ ఫోన్కి ఎలాంటి యాక్సిడెంటల్ ఆర్ లిక్విడ్ డ్యామేజ్ అయినా కూడా అదైతే కవర్ చేస్తుంది. బట్ దీని గురించి నాకు కొంచెం డౌట్ ఉండింది. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్క్లూడెడ్ అని చెప్తారేమో, మీకు జరిగిన టైప్ ఆఫ్ డ్యామేజ్ దీనిలో కవర్ అవ్వదు సార్ అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తారేమో అని ఖచ్చితంగా డౌట్ అయితే ఉంది. సో సామ్సంగ్ వాళ్ళ కస్టమర్ కేర్కి అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా కేర్ ప్లస్ ఉంది అండ్ డివైస్కి బ్యాక్ గ్లాస్ అయితే పగిలింది, రిపేర్ చేయించుకోవాలని చెప్పాను. సో వాళ్ళు క్లెయిమ్ అయితే రిజిస్టర్ చేసుకున్నారు. క్లెయిమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత నాకు సర్వీస్ సెంటర్ అయితే అసైన్ అయితే చేశారు. ఇక్కడ మెయిన్ సర్వీస్ సెంటర్ వచ్చేసి ఇక్కడ ఫీనిక్స్ మాల్లో అయితే ఉంది. సో ఆ మాల్లో సర్వీస్ సెంటర్కి వెళ్ళి రిపేర్ చేయించుకోండి అని అయితే చెప్పారు. సో ఆ మాల్లో సర్వీస్ సెంటర్కి వెళ్ళాను అండ్ వాళ్ళైతే ఒకసారి ఫోన్ చూశారు. ఫస్ట్ వాళ్ళు నా దగ్గర కేర్ ప్లస్ లేదనుకున్నారు. సో బ్యాక్ గ్లాస్ చూపిస్తే బ్లాక్ గ్లాస్ పగిలిందని చెప్పాను. సో రీప్లేస్ చేయొచ్చు సార్ అన్నారు. అండ్ ఆ తర్వాత సైడ్ రిమ్ అదంతా స్క్రాచెస్ ఉన్నాయి కదా, అవి చేంజ్ చేస్తారా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇది చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది, అనవసరం, స్క్రీన్ మొత్తం మార్చాలి, సో అది చెయ్యం మేము, ఓన్లీ బ్యాక్ ప్యానల్ మాత్రమే చేస్తాం మీకు అని అయితే చెప్పారు. సో అప్పుడు నేనైతే వాళ్ళకి నాకు సామ్సంగ్ కేర్ ప్లస్ ప్యాకేజ్ ఉంది, సో ఇది రెఫరెన్స్ నెంబర్ అని అయితే చూపిస్తే వాళ్ళు వెంటనే సామ్సంగ్ కేర్ ప్లస్ ఉందని చెప్తే ఏంటంటే వాళ్ళు ఫ్రీగా చేయాల్సి వస్తుంది రిపేర్, అంటే మనం ఏ ఎక్స్ట్రా మనీ కట్టం. సో అప్పుడు నేనేమనుకున్నా అంటే, ఎక్స్ట్రా రిపేర్స్ అన్ని తప్పించుకోవడానికి చూస్తారు అండ్ మినిమల్ కాస్ట్లో రిపేర్ చేయడానికి చూస్తారని అయితే అనుకున్నా. బట్ నేను ఎప్పుడైతే వాళ్ళకి ఇట్లా చెప్పానో ఇలా సామ్సంగ్ కేర్ ప్లస్ ఉందని చెప్పి, వాళ్ళు వెంటనే ఓ కేర్ ప్లస్ ఉందా, అయితే మీకు ఫ్రంట్ కూడా రీప్లేస్ చేసేస్తాం సార్, స్క్రీన్ డ్యామేజ్ కాలేదు బట్ రైల్స్ అయితే స్క్రీన్కి అటాచ్ అయి ఉంటుంది సింగిల్ పార్ట్, సో అది కూడా చేంజ్ చేసేస్తాం, మీకు బ్యాక్ గ్లాస్ కూడా రీప్లేస్ చేస్తాం, అవుట్ సైడ్ నుంచి మీ ఫోన్ బ్రాండ్ న్యూగా ఉంటుంది, మొత్తం కొత్త పార్ట్స్ అయితే పెడతాం, మీ కెమెరా మాడ్యూల్ ఏదైతే సైడ్ బటన్స్ అన్నీ కొత్తవి అయితే పెడతామన్నారు. సో నేనైతే షాక్ అయ్యాను, ఎందుకంటే ఒక కంపెనీ మనకి ఫ్రీగా పార్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అల్టిమేట్గా అదంతా చేంజ్ చేస్తారు అని అయితే నేను అనుకోను, వాళ్ళు ఫ్రీగా చేస్తున్నప్పుడు. సో వాళ్ళు ఓన్లీ బ్యాక్ ప్యానల్ పెట్టి, సార్ ఇవన్నీ మీకు ఇన్సూరెన్స్ దాంట్లో కవర్ అవ్వవు, మీరు కావాలంటే డబ్బులు కట్టని మేము చేస్తామని అయితే చెప్తారని అయితే అనుకున్నా. బట్ ఇక్కడైతే ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ కూడా. అండ్ వెళ్ళిన తర్వాత పార్ట్స్ ఆర్డర్ చేశారు, వాళ్ళ దగ్గర పార్ట్స్ అయితే లేవు. సో పార్ట్స్ ఆర్డర్ చేశారు, 3 days తర్వాత మళ్ళీ కాల్ బ్యాక్ ఇచ్చి ఫోన్ ఇచ్చిన 3 hours మళ్ళీ మనకి రిపేర్ చేసేది ఇచ్చేశారు. ఫోన్ ఫార్మాట్ చేయడం లాంటివి ఇవన్నీ ఏం లేవు. సో ఫస్ట్ టైం నేను ఇది సామ్సంగ్ ఫోన్ సర్వీసింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసింది. ఇంతకుముందు గ్లాస్ పగిలింది అయితే గెలాక్సీ నోట్ 8 మీద, దాంట్లో 1 time స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ అయితే ఉండింది. సో అప్పుడు ప్రాబ్లం ఏం రాలేదు. బట్ ఇది ఒక రియల్ కన్జ్యూమర్గా మీరు ఒకవేళ ఇలాంటి ఇన్సూరెన్స్ ప్యాకేజెస్ సామ్సంగ్ కేర్ ప్లస్ లాంటివి తీసుకుంటే, ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు ఫోన్ కొన్నప్పుడు సామ్సంగ్ కేర్ ప్లస్ తీసుకుంటే ఆఫర్లో 1,999 రూపీస్కి వస్తుంది. సో అది చాలా మంచి డీల్ అని అయితే నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాత టోకెన్ మనీ కూడా పే చేయాలి. సో 1,999 పే చేయాలి, మళ్ళీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు 1,599 అయితే పే చేయాలి. సో టోటలీ 3,500 దాకా అయితే మీరు పే చేస్తారు. అండ్ మీకు వచ్చే క్లెయిమ్ వాల్యూ చూసుకుంటే దీని స్క్రీన్ ఒక్కటే 23,500 రూపీస్ ఉంది. అండ్ బ్యాక్ గ్లాస్కు కూడా మనకు 10,000 రూపీస్ అంత రాశారు పార్ట్స్ దాంట్లో అయితే. సో ఆల్మోస్ట్ 35,000 రూపీస్ క్లెయిమ్స్ కూడా మీకు అయితే దీంట్లో తెచ్చుకోవచ్చు. అండ్ ఒకవేళ మీకు బై మిస్టేక్ పూల్లో పడి ఏమైనా వాటర్ వెళ్ళి డ్యామేజ్ అయిందంటే, మీకు వాటర్ రెసిస్టెన్స్ అంటారు కానీ వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకి వారంటీలో కవర్ అవ్వదు. సో అలాంటివి కూడా మళ్ళీ దాంట్లో చాలా బాగున్నాయి అని అయితే అనిపించింది. అండ్ ఇప్పుడు నా ఫోన్ ఎలా ఉందనేది అయితే చూపిస్తా. సో రిపేర్ అయిపోయిన తర్వాత కంప్లీట్లీ బ్రాండ్ న్యూ సినారియో అయితే మనకి ఇక్కడ స్క్రాచెస్ ఉన్నాయి, ఇక్కడ బ్రోకెన్ గ్లాస్ అయితే ఉంది కార్నర్స్లో. సో మళ్ళీ సైడ్ రిమ్స్ కూడా మొత్తం మళ్ళీ ఒకసారి బీరోల్లో అయితే చూపిస్తాను. బట్ ప్రస్తుతం అయితే ఇది మనకి సిచ్యువేషన్ అనమాట, మొత్తం బ్రాండ్ న్యూ. అండ్ దీని మీద స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ కెమెరా దగ్గర కొంచెం గ్రూవ్ అయితే ఉంటుంది, స్క్రీన్ ప్రొటెక్టర్ ప్రీ అప్లైడ్ ఉంది మళ్ళీ దీని మీద కూడా. సో అది మనకి ప్రస్తుతం నా రిపేర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే సర్ప్రైజింగ్ అనిపించింది. ఇంకా ఏ ఫోన్ తీసుకున్నా కేర్ ప్లస్ ఉంటే బెటర్ అనేది అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఈ రిపేర్ అయిపోయిన తర్వాత మన ఫోన్కి ఒక కొత్త అవతారం వచ్చిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు మీరు. సో అగెన్స్ట్ కేసు ఉన్నా కానీ ఇంకా కుదరదు, మనకి కేర్ ప్లస్ ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ రెండోసారి అదే డివైస్కి కేర్ ప్లస్ తీసుకోలేరు. సో మళ్ళీ ఇప్పటి నుంచి జాగ్రత్త అయితే ఉండాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ జాగ్రత్త అయితే ఉండాలి. సో ఇప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా అయితే యూజ్ చేద్దాం. అండ్ గివ్ అవే వీడియో వస్తుంది, సో దానికోసం కూడా స్టే ట్యూన్డ్గా అయితే ఉండండి. సో బంచ్ ఇక్కడే ఉన్నాయి నా దగ్గర, ఈ బ్యాండ్స్ ఉన్నాయి, ఇయర్ ఫోన్స్ ఇక్కడే ఉన్నాయి పక్కనే బంచ్. సో త్వరలోనే మండే వస్తుంది గివ్ అవే వీడియో అయితే, రేపైతే లైవ్ అయితే చేద్దాం. సో ఇది నా సామ్సంగ్ గురించి హానెస్ట్ ఒపీనియన్ అయితే. నేను దీని గురించి సామ్సంగ్ నాకు ఇష్టం అని పొగిడైతే చెప్పలేదు, ఆనెస్ట్గా ఏం జరిగిందో అదైతే చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.